రామ్ చరణ్ బూమర్ ఎపిసోడ్ కి ఇంకా ఎంకార్డ్ పడలేదా? రీసెంట్ గా జరిగిన పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ లో రామ్ చరణ్ పొరపాటున మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ బూమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అన్నారు. రామ్ చరణ్ ఈ మాట అన్న వెంటనే ఇన్స్టెంట్ గా వైరల్ అయిపోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే బూమ్రాకి సారీ చెప్పాడు. ఆ రోజు ఆ ఈవెంట్ జోష్ లో, ఆ క్రౌడ్ లో ఏదో కన్ఫ్యూజన్ లో నేను అలా తప్పుగా మాట్లాడాను. అయినా బూమ్రా తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఇండియన్ క్రికెట్ కి బూమ్రా చేసిన సేవలకి మేమందరం పెద్ద ఫ్యాన్స్ అంటూ బూమ్రాకి పబ్లిక్ గానే సారీ చెప్పారు. ఈ విషయం అక్కడితో అయిపోయింది అనుకున్నారంతా. రామ్ చరణ్ పబ్లిక్ గా సారీ చెప్పినా బూమ్రా వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ గానీ కౌంటర్ గానీ పడలేదు. అయితే ఇప్పుడు సడన్ గా బూమ్రా రామ్ చరణ్ ని రోస్ట్ చేశాడు, బూమ్రా రామ్ చరణ్ కి కౌంటర్ ఇచ్చాడంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంట్లో బూమ్రా తన ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ ఫోటోని షేర్ చేసి, ఇట్స్ ఓకే యష్ భాయ్, నేను కూడా నీ టాక్సిక్ సినిమా గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నానంటూ పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ యష్ కొంచెం సిమిలర్ గా ఉంటారు కదా, సో అలా రామ్ చరణ్ ని యష్ అని పిలుస్తూ బూమ్రా కౌంటర్ ఇచ్చాడని ఈ పోస్ట్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇందులో నిజమేంటంటే బూమ్రా రామ్ చరణ్ ని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. అయినా రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్ అంత హంబుల్ గా తన వల్ల జరిగిన తప్పును ఒప్పుకుని అంత పద్ధతిగా సారీ చెప్పిన తర్వాత బూమ్రా లాంటి జెంటిల్ మ్యాన్ ఇలాంటి పోస్ట్ ఎందుకు చేస్తాడు అంటున్నారు చరణ్ ఫ్యాన్స్. సరిగ్గా ఇదే టైంలో RRR ప్రమోషన్స్ టైంలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగారు రామ్ చరణ్, మీ దగ్గర ఉన్న ఒక యూజ్లెస్ టాలెంట్ గురించి చెప్పండి అని. ఫర్గెటింగ్ నేమ్స్ అన్నాడు చరణ్. నేను చాలా తొందరగా పేర్లు మర్చిపోతూ ఉంటాను, ఒకటే మనిషిని ఒకటే రోజులో 4-5 పేర్లతో కూడా పిలుస్తుంటాను. సో స్వతహాగానే రామ్ చరణ్ కి పేర్లు మర్చిపోవడం ఒక అలవాటు. ఏదో ఇది పొరపాటున జరిగింది, కావాలని చేసింది కాదు కాబట్టి ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది అని చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు.